ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఎప్పుడైతే రామాంజుల వారు శ్రీరంగానికి వచ్చారో శ్రీరంగనాథుడి యొక్క గ్లోరీ పెరగటం మొదలుపెట్టిందండి. అంతకుముందు వరకు చెప్పాను కదా, టెంపుల్కి సరిగా ఎవరు వెళ్ళేవారు కాదు, నియమాలు నిష్ఠల ప్రకారం ఏవి జరిగేవి కాదు, ఉత్సవాలు కూడా సరిగా జరిగేవి కాదు, ఆయనకి ఏది నైవేద్యం పెట్టాలో అవి సరిగా పెట్టేవారు కాదు. ఇప్పుడంతా కూడా సిస్టమైజ్ అయ్యిందనమాట. ప్రతిదీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. భక్తుల సంఖ్య పెరిగింది. ఇవన్నీ జరిగేసరికి ఆయన శ్రీరంగనాథుడి యొక్క గ్లోరీ వైభవం పెరిగింది. దాంతో శ్రీరంగనాథుడు ఆనందపడి ఆయనకి నిత్య విభూతి, లీలా విభూతి ఇచ్చారు. ఉడైవరే అనే నామకరణం చేశారనమాట. ఉడైవర్లని పిలవటం మొదలుపెట్టారు రామాంజుల వారిని. ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఈయన ఇప్పుడు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలి అంటే సరస్వతి దేవి తల్లి కటాక్షం రావాలి ఆయనకి. అందుకని రామాంజుల వారు ఏం చేశారంటే కాశ్మీర్ వెళ్ళారు. కాశ్మీర్లో సరస్వతి దేవి తల్లి దగ్గర ప్రార్థన చేశారు. అక్కడ ఉన్నాయని తెలిసింది. కొన్ని ఆయనకి కావాల్సిన బుక్స్ అక్కడ దొరుకుతాయని తెలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి సరస్వతీదేవి అనుగ్రహం వల్ల ఆయన సరస్వతీదేవి తల్లి ఆయనకి దర్శనమిచ్చి అంటదనమాట, ఆయన నువ్వు ఇంతకుముందు యాదవ్ ప్రకాష్ల దగ్గర కప్యాసం ఏవం పుండరీకం ఏవం అక్షిణి అనే ఒక సెంటెన్స్కి వివరణ ఇచ్చావు కదా, అది మళ్ళీ నాకు ఒకసారి చెప్తావా అంటే రామాంజుల వారు చక్కగా వివరణ ఇవ్వటం జరిగింది. ఇచ్చేసరికి తల్లి సరస్వతీదేవి తల్లి ఎంతో ఆనందపడి ఆయనకి హయగ్రీవుడి యొక్క విగ్రహాన్ని ఇచ్చి తర్వాత భాష్యకార, శ్రీ భాష్యకార అని బిరుదు కూడా సరస్వతీదేవి తల్లి ఇచ్చింది. ఆ విధంగా అక్కడ నుంచి వచ్చిన సమాచారంతో ఆయన బ్రహ్మసూత్రాలకు భాష్యం చేయటం అది జరిగింది. ఆ తర్వాత ఇంకెక్కడి నుంచి ఆయన ప్రచారం మొదలు పెట్టాలన్నమాట. విశిష్టాద్వైత ప్రచారం, జైత్రయాత్ర సాగుతుంది. ఇంతకుముందు కూడా ఇంకా ఏమి జరిగిందంటే చాలా ఘోరాతి ఘోరమైన విషయాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి అన్నమాట. ఏంటంటే ఆ టైంలో విగ్రహాన్ని ధ్వంసం చేయటం, ముస్లిమ్స్ చోళరాజు ఒక అతను ఉండేవాడండి. ఆ రాజు ఎంత దుర్మార్గుడంటే ఎవరో భక్తి వారి కదా అనుకోకుండా అతను శివుడే దైవం, అందరూ కూడా పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి, ఇంకా విష్ణువుని పూజించకూడదు అని చెప్పి ప్రకటన చేసి అక్కడ విష్ణు యొక్క విగ్రహాలు అవన్నీ ఏమేమి ఉన్నాయో అన్నిటిని ధ్వంసం చేసేయటం, వాటిని భూస్థాపితం లేదంటే నీటిలో సముద్రంలో పాడేయించడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. ఇలా జరుగుతున్న టైంలోనే స్వామివారు ఆ టైంలో తిరుమల యాత్ర కూడా ఒకసారి చేశారు. తిరుమల యాత్ర చేసినప్పుడు ఇక్కడ గోవిందరాజస్వామి విగ్రహం నీటిలో పాడేసేయటం జరిగింది. ఆ విషయం మన రామాంజుల వారికి తెలుస్తుంది అనమాట. తెలిస్తే అయితే అదే టైంలో ఇంకొక నాట్యం చేసే ఒక ఆమె ఆవిడ అక్కడ నుంచి ఉత్సవ విగ్రహాన్ని కాపాడింది. బట్ మూల విరాట్ అయితే సముద్ర గర్భం అయిపోయారు. అయితే రామాంజుల వారు ఏం చేశారంటే తిరుమలలోనే అదే ఫామ్లో గోవిందరాజ పెరుమాళ్ళని అక్కడ పునఃస్థాపితం చేయటం జరిగింది. తిరుపతిలో ఇప్పుడు మనం చూస్తాం కదా గోవిందరాజస్వామి, అదే విధంగా ఇదివరకు అక్కడ ఉండేవారు అనమాట. ఇప్పుడు అక్కడ మార్చారు. అది తెలిసిన తర్వాత ఇతనికి కోపం ఇంకా ఎక్కువైపోయింది. అయిపోయి ఎవరతను విష్ణువుని పూజిస్తూ ఇంకా ఈ విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నాడు అంటే అతను నాకు కలిసినప్పటికీ రామాంజుల వారు 18 సంవత్సరాలు కానీ అక్కడ 18 సార్లు విన్నారండి రామాయణాన్ని. వారి గురువు గారు నంబి గారు చెప్పిన ఇవన్నీ వింటూ తిరుపతిలో గడిపారు. తర్వాత ఈ విషయం తెలిసింది ఆయనకి. తర్వాత ఆయన వచ్చిన తర్వాత రామాంజుల వారు ఏమైనా సరే తొదముట్టించాలని కంకణం కట్టుకున్నాడు. ఆ రామాంజులు అంటే ఎలా ఉంటాడు ఏంటి, ఆయన తీసుకురండి, ఆయన కనుక పంచాక్షరి చెప్పకపోతే ఆయన శిష్యులు లేకపోతే ఇంకా విష్ణు ఆలయాలు ఇంకా మళ్ళీ ఎక్కువైపోతాయి, వాటి అలా జరగకూడదు అని శివాలయాలే ఉండాలి అని ఒక పెద్ద పట్టుదల పట్టుకుని ఆయన ఏం చేశాడంటే వారు కనుక మన మాట వినకపోతే, రామాంజులు ఏంటి వారి శిష్యులు ఏంటి వినకపోతే వారి కళ్ళు పీగించేసి వారి నానబాధలు పెట్టాలి అనేది నిర్ణయం చేసుకున్నాడు. అయితే రామాంజుల వారి శిష్యులైన కురత్తాళ్ళ వారు ఉన్నారు కదా, ఆ విషయం కురత్తాళ్ళ వారు విని అప్పుడు భటులు వస్తారన్న, భటులు పంపించి రామాంజులు తీసుకురా అంటారు. అప్పుడు భటులు వచ్చి తీసుకెళ్ళి మీకు రామాంజులు ఎవరు అని అడిగితే కురత్తాళ్ళ వారికి ఆ మొత్తం విషయం తెలిసి నేనే రామాంజుని అనుకుని ఆ కాషాయ వస్త్రాలు తర్వాత త్రిదండం పట్టుకుని రామాంజుల వారిలా వెళ్తారు. అదేవిధంగా ఆయన గురువులైన మహాపురులను కూడా
తీసుకురమ్మని చెప్తారు. వీరిద్దరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నానా చిత్రహింసలు పెట్టి వారిని కూడా పంచాక్షరి చెప్పమని, చెప్పకపోతే వారిని ఏమన్నా చేస్తామంటే మీ ఇష్టం, మీరు ఏం చేస్తే చేయండి, మేము మాత్రం నారాయణనే నమ్ముకున్నాం, మేము నారాయణ మంత్రమే చెప్పుకుంటాం అని వీరంటే దానికి ఎంత మాత్రం కనీసం కనికరం ఏమీ లేకుండా మహాపూర్ణులు వారి కళ్ళు పీకించేస్తారు. నిన్ను చూసిన కళ్ళతో నేను ఆ కళ్ళు చూడలేను అనుకుని పాపం ఆయన కురతాళ్ళ వారు కూడా ఆయన కళ్ళు కూడా పీకేసుకోవటం జరుగుతుంది. ఈ విధంగా చిత్రహింసలు పట్టిన తర్వాత వాళ్ళని బయటకు పంపించేస్తారు. అప్పుడు అడవి మార్గం ద్వారా వీళ్ళు రావాలి. అప్పటికే పాపం మహాపూర్ణులకి వయసు చాలా పెద్ద ఆయన అయిపోయారు. అసలు నడిచే ఓపిక లేదు, ఏమీ లేదు. మార్గ మధ్యంలో ఆయన పరంపదిస్తారనమాట. అయితే కురతాళ్ళ వారు వచ్చేస్తారు. ఈలోగా ఈ విషయం రామాంజుల వారికి తెలియకూడదు అని కిడంబాచ్ని వారిని చెప్పి అర్జెంటుగా రామాంజుల్ని కర్ణాటక తీసుకెళ్ళిపోండి, అక్కడ ఈ ఉధృత అది అక్కడ లేదు, అక్కడ ఎవరు ఎలా చేయరు అని చెప్పేసి అంటే అప్పుడు రామాంజుల వారికి ఇదేం తెలియదు కదా, శేషవస్త్రాలు ధరింపచేసి వారిని తీసుకెళ్ళటానికి రెడీ అవుతారనమాట. అక్కడికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లేదు, మీరు చేయాల్సిన పనులు కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి చేయటానికి జైత్రయాత్ర మీరు చేయాలి, సాగించాలి అని కర్ణాటకకి తీసుకెళ్తారనమాట. కర్ణాటక తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న జైన మతం అది ఉండేది. అదే కాకుండా అడవి మార్గంలో వెళ్తూ ఉంటారు. అడవి మార్గంలో వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా విష్ణు భక్తులు అనమాట. విష్ణు భక్తులు ఉంటారు. వారు రామాంజుల వారి గురించి వింటారు. విని రామాంజులను ఎప్పటికైనా సేవించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అన్నాక అప్పుడు వచ్చిన తర్వాత మీరెవరు, ఈ శ్వేత వస్త్రాలతో ఉన్నారు కదండి, ఆయన రామాంజుల వారిని గుర్తుపట్టకుండా ఎవరు స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, చూడబోతే విష్ణు భక్తుల్లా ఉన్నారు, మీరు తిరునామాలు అయ్యి చూస్తుంటే అని అంటే అప్పుడు ఆ శిష్యులు చెప్తారనమాట, శ్రీరంగం నుంచి వస్తున్నారని. అమ్మో, మీరు శ్రీరంగం నుంచి వస్తున్నారంటే రామాంజుల వారి తొక్కిన మట్టిని మీరు తొక్కుంటారు, మేము ధన్యులు అయిపోయాం అని వారందరూ కూడా రామాంజుల వారు కాదు అనుకునే ఆయన పాదాల మీద పడతారు. అయ్యేసరికి అప్పుడు శిష్యులు అంటారనమాట, ఈయన ఎవరో కాదు, మీరు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ రామాంజులు వీరే. ఇంకా వాళ్ళకి ఆనందానికి ఇంత అంత కాదు. అప్పుడు ఇది తర్వాత శిష్యులు నెమ్మదిగా చెప్తారు ఇక్కడ జరుగుతున్న కుట్రలు కుతంత్రాల గురించి. అప్పుడు అంటారు, ఈయనకి కవచంగా మేమందరం ఉంటాం, రామాంజుల వారికి ఏమీ కాదు అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటారు. ఉండేసరికి యాత్రలు ఇలా చేస్తుంటే ఆయనకి తిరుమడి అయిపోద్ది అనమాట అండి, ఆయనకి స్వామికి అయిపోతే అప్పుడు ఆయనకి అనుకుంటారు, నాకు తిరుమల ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనుకుంటే ఆయన నిద్రలో స్వప్నంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి పలానా చోట ఒక హిల్, ఒక ఏమంటారండి చీమల పుట్ట, పావున పుట్ట లాంటిది ఏదో ఉంటుంది, అక్కడ తవ్వితే కనుక తిరుమల దొరుకుతుంది అంటారు. అది వీళ్ళందరూ గిరిజనులందరూ ఉన్నారు కదా, ఎవరైతే రామాంజుల వారిని ఎంతో భక్తిగా శిష్యులుగా మారారో వారందరూ కూడా విష్ణు భక్తులైన వారందరూ కూడా ఆ తిరుమల కోసం తవ్వుతూ ఉంటే తిరుమలతో పాటు ఒక మంచి పెద్ద విగ్రహం దొరికిందనమాట. అది ఆ ప్రదేశాన్ని తిరునారాయణపురం అంటారు. ఎక్కడ దొరికిందో అక్కడ ఇక్కడ స్వామి ఇక్కడే ఉండాలనుకుంటున్నట్టున్నాడు అనుకుని అక్కడ ఒక గోపురం నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అదే తిరునారాయణపురం అంటాం. దాన్ని ఇప్పుడు మనం మేల్కోట అని కూడా పిలుస్తాం అనమాట. ఎప్పుడైతే మీకు దొరికింది ఈ విగ్రహం, మీరింత విష్ణు భక్తులు కాబట్టి మీ గిరిజనులే ముందు స్వామిని పూజ చెయ్యాలి అంటారు. అంటే భగవంతుడికి అందరూ సమానం అనేది సమానత్వాన్ని రామాంజుల వారు ఇంకొకసారి నిరూపించారనమాట. ఎప్పటికప్పుడు రామాంజుల వారు నిరూపిస్తూనే ఉన్నారు, భగవంతుడి ముందు అందరం సమానమే, ఆయన భక్తే చూస్తారు అన్న విషయాన్ని. ఆ సమానత్వాన్ని ఇక్కడ కూడా రామాంజుల వారు చూపించినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. అయితే అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజు జైన మతస్థుడు అనమాట. యాక్చువల్గా ఆ జైన మతస్థుడైన రాజు, ఇంకా జైనులందరూ కూడా అప్పట్లో జైనిజం బాగా ఎక్కువగా ఉంటూ ఉండేది. అయితే ఆ జైన రాజుకి ఒక కూతురు ఉండేది. ఆ కూతురుకి ఒక దెయ్యం పట్టినట్టుగా బ్రహ్మరాక్షసు పట్టినట్టుగా, అంటే ఎంతమంది రాజవైద్యులు వచ్చినా ఎవరు ఏం చేయలేకపోయారు. తర్వాత తెలుసుకుంటారు ఏంటంటే రామాంజుల వారికి అసలు కొన్ని శక్తులు ఉన్నాయి, ఆ బ్రహ్మరాక్షసులు ఏంటంటే అవి వదిలించగలరు అని. అంటే అప్పుడేమో ఆయన్ని పిలిచి, మీరు కనుక మా అమ్మాయి ఇలాగా ఏదో ఏ రాజవైద్యులు ఏమి చేయలేకపోతున్నారు, మీ శక్తితోటి ఆవిడలో కనుక ఒకవేళ ఏ భూతమో ప్రేతమో ప్రవేశిస్తే దాని నుంచి విముక్తి చేయండి అంటే రామాంజుల వారు అదే ట్రై చేద్దాం, నాకు ఎంత శక్తి ఉందో నాకు తెలియదు, ట్రై చేస్తానని చెప్పేసి అప్పుడు అన్న తర్వాత అప్పుడు ఆ
మీ శ్రీపాద తీర్థం కావాలి అని చెప్పి అడుగుతుందంట ఆయన్ని. అడుగుతుందంట సాఫ్ట్గానే, అంటే అమ్మాయి అడుగుతుంది అనమాట. అమ్మాయిలో ఉన్న రాక్షసుడు అడుగుతాడు. అడిగేసరికి శ్రీపాద తీర్థం వచ్చింది. మరి నువ్వు వెళ్ళిపోయావంటాను. నిదర్శనం ఏంటంటే ఎదురుగుండా మీ కిటికీలోంచి కనిపిస్తున్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పెళ్ళపలామంటే విరిగిపోతే పెద్ద చెట్టు, నేను వెళ్ళిపోయినట్టే అంటారు. అదే జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే ఆ బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి ఈ నిద్రలోంచి లేచినట్టుగా లేచి నార్మల్గా అయిపోద్ది. ఇంతకుముందు ఉన్న కళ అంతా అమ్మాయిలో వస్తుంది. అప్పుడు ఆ జైన్ రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకి చాలా ఆనందం అనిపించేసి, మీరు సామాన్యులు కాదు, ఇప్పుడు మీరు మన ఇద్దరి మధ్య కొంచెం డిస్కషన్ జరగాలి, అసలు ఏంటి విష్ణుతత్వం అన్నిటి గురించి మీరు నాకు చెప్పండి, అన్నీ చెప్పించుకున్న తర్వాత కన్విన్స్ అయ్యి ఈయన శిష్యుడిగా అయిపోతాడనమాట. ఆయన కూడా సమాశ్రయణాలు చెందుతాడు, సమాశ్రయణాలు తీసుకుంటాడు. కానీ మిగతా జైన గురువుల సంగతి ఏంటి, వీళ్ళకి అప్పటికే కోపంగా ఉందన్నమాట. ఇది మన రాజు కూడా మళ్ళీ ఆ వైష్ణవిజంలోకి వెళ్ళిపోయాడు ఇదేదని జైన గురువులు అంటారు. ఒక ఛాలెంజ్ విసురుతారు. ఏంటంటే మేము 10,000 మంది గురువులు ఉన్నాం, మా అందరికీ కనుక నువ్వు సమాధానం చెప్పగలిగితే ఒకేసారి మీరు ఏది చెప్తే అది మేము వింటామని. అప్పుడేమో రామానుజుల వారు ఏం చేస్తారంటే ఒక కట్టెన్ లాంటిది వేయించి వారి వెనకాల కూర్చుని ఆ జైన్ గురువులందరూ 10,000 మంది ఒకేసారి అడిగితే అందరికీ సమాధానం ఒకేసారి వచ్చేస్తుంది. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా వాడికి ఒక డౌట్ కూడా వస్తుంది అనమాట, ఈ తెర వెనకాల ఉన్నది అసలు ఎవరు, ఇంకా ఎవరినన్నా పోగు చేసి అక్కడ పెట్టాడా ఏంటి అన్న ఉద్దేశంతో ఒక జైన్ గురువు వచ్చి చూస్తాడు. అక్కడ చూసేసరికి ఆదిశేషుడు కనిపిస్తాడండి పడగలతోటి. ఆదిశేషుడి నుంచే వచ్చినప్పుడు వారు గ్రహించుకుని అక్కడ ఆయన ఫెయింట్ కూడా అయిపోతాడు గురువు. తర్వాత వెళ్ళి ఆయనకి నీళ్లు చలకరించి, ఈయన ఎవరో కాదు ఆదిశేషుడు అంశ రామానుజులు, అంటే ఆదిశేషుడు అంటే భగవంతుడు బెడ్డే కదా, ఆయన పరుపు ఆయన అని వారికి అప్పటి నుంచి వారు కూడా సమాశ్రయణాలు తీసుకుని పంచ సంస్కారాలు చేసుకుని విష్ణు భక్తులు అయిపోతారనమాట. ఆ విధంగా జరుగుతుంది. ఇంకా తర్వాత ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఒకసారి శ్రీకూర్మంలో కూడా ఈ సంశయాలు, ఈయన భగవంతుడు ఎవరు, విష్ణువా శివుడా ఎవరు, ఇలాంటివన్నీ సంశయాలు అప్పుడు ఉండేవి. శ్రీకూర్మంలో స్వామిని చూసి కూర్మావతారం అలా ఉంటుంది కదండి, షేపు చూసేసరికి శివలింగంలో ఉంది కాబట్టి శివుడని అర్చన చేయటం మొదలు పెడతారు. అప్పుడు ఈయన వెళ్ళి మన దశావతారంలో ఉన్న కూర్మావతారం ఇదే రామానుజుల వారు చెప్పబోతే వారెవరో వినరనమాట, వినే పరిస్థితుల్లో లేరు. మీరు ఏదైనా మాకు నిదర్శనం చూపించండి అప్పుడు మేము నమ్ముతూ ఉంటారు. అప్పుడు కూర్మ మంత్రాన్ని రామానుజుల వారు అక్కడ పఠిస్తుంటే ఆ ఉత్తరం వైపు ఉన్న తూర్పు వైపు ఉన్న విగ్రహం పశ్చిమ వైపు తిరిగితే కనుక అయినా కూర్మావతారం అని ఒప్పుకోండి, లేకపోతే మీరు అన్నట్టుగా శివ పూజలు చేసుకోండి అన్నారు. అనేసరికి అక్కడ కూర్మావతారం మంత్రం ఏదో సంబంధించిన మంత్రం చదువుతారు. చదివేసరికి తూర్పున ఉన్న విగ్రహం పడమర వైపుకి తిరుగుతుంది. అప్పుడు అది నిరూపణ అయిందనమాట. దశావతారాల్లో 2వ అవతారం ఆయన మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం కదా, ఆయన కూర్మావతారం అని చెప్పేసిన విషయం వారికి తెలుస్తుంది అనమాట. ఈ విధంగా అక్కడ ఆయన ఎవరనేది ప్రూవ్ చేస్తారు, అదొకటి. తర్వాత తిరుమలలో కూడా వెళ్ళినప్పుడు ఆయన చాలా పూజలు, తిరుమల చాలా దుర్మార్గాలు అవి జరుగుతుంటాయి. దుర్మార్గాలు అంటే మూఢవ నమ్మకాలు ఏంటంటే, కొంతమంది శివుడు అనేవారు, కొంతమంది విష్ణు అనేవారు, కొంతమంది శక్తి రూపం అనేవారు. శక్తిలో అంటే అక్కడ బలులు ఇచ్చేయటం అనమాట, యానిమల్ బలులు అవి ఇచ్చేవారు. జీవుల్ని హింసించి క్రోతులు చేయటం అవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట, జీవహింస చేస్తూ ఉండేవారు. దీన్ని కరెక్ట్ చేయాలి అనుకుని అప్పుడు మామూలుగా ఎన్ని చెప్తే విన్నారు కదండి ఎవరును, అందుకని ఆయన విష్ణు అన్న విషయం చెప్పాలి. అప్పటికి ఆల్రెడీ శంఖు చక్రాలు ఆయనకి లేదు, ఎందుకంటే తొండమాన్ చక్రవర్తికి ఇచ్చారు. ఆయన ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తికి ఇవ్వటం జరిగింది ఒక సందర్భం, అది మనకు తెలుసు ముందు వీడియోలో. అది చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ శివుడికి సంబంధించిన వెపన్స్, విష్ణువుకి సంబంధించిన వెపన్స్, అమ్మవారు అన్నీ కూడా అక్కడ వెపన్స్ అక్కడ దూరంగా పెట్టండి, ఏవి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనగా మనం భావించవచ్చు అని. అంటే ఆయన్ని తలుపులేసేసి విష్ణువుకి సంబంధించిన శంఖచక్రాలు కదా అన్నీ కూడా అక్కడ పెడతారు. అలాగే శివుడికి సంబంధించిన డమరకం ఇవన్నీ కూడా అక్కడ పెడతారు, త్రిశూలం అవి అన్నీ కూడా అన్నీ పెట్టిన తర్వాత మిగతావన్నీ వెనకాలే ఉండిపోతాయి. ఇవి మాత్రం శంఖచక్రాలు మాత్రం ఆయనకి స్వామికి దగ్గరగా ఉంటాయి, తిరుమల వెంకటేశ్వర స్వామికి. అప్పుడు అయితే రామానుజులే నాకు ఈ శంఖచక్రాలు ధరింపజేయాలని ఒక అర్చక స్వామి ఒంటి మీదకి వచ్చి చెప్పడం ఏదో జరుగుతుంది. అప్పుడు రామానుజుల వారు ఆయనకి శంఖచక్రాలు పెడతారు. పెట్టేసరికి వెంకటేశ్వర స్వామి ఒక అర్చకుడి మీద నాకు శంఖచక్రాలు ఇచ్చారు కాబట్టి ఈయనే నాకు
గురువు. కాబట్టి ఈయన పాదాలు నా హృదయం దగ్గరికి వచ్చేటట్టుగా ఒక విగ్రహాన్ని తయారు చేసి హుండీకి దగ్గరలో ఎక్కడ మనం ఇప్పటికే చూడొచ్చు. తిరుమల వెళ్తే అక్కడ రామాంజుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి అని అంటే అక్కడ ఆ విధంగా ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ విధంగా ఆయన అక్కడ ఉన్నది తిరుమలలో ఉన్నది విష్ణు అవతారం అని ప్రూవ్ చేశారు. శ్రీకూర్మంలో ఉన్నది కూడా విష్ణు అవతారం అని ప్రూవ్ చేశారు. ఇలాగ జైత్రయాత్రలో అన్ని చోట్ల కూడా ఆయన ప్రూవ్ చేశారు విష్ణు యొక్క తత్వాన్ని, విష్ణు తత్వాన్ని, నారాయణ తత్వాన్ని ప్రతి చోట ప్రూవ్ చేశారు. ఈ విధంగా అలాగే జరుగుతుంది. తర్వాత కాంచీపురం వెళ్తారు. వెళ్ళిన తర్వాత స్వామిని అప్పుడు ఇక్కడ మేల్కోట నుంచి ఇంకా నేను బయలుదేరుతాను. ఇంకంటే వాళ్ళు ఇంకొక విషయం జరుగుతుంది. ఇక్కడ మేల్కోటలో మూల విరాట్ ఉన్నారు, మరి ఉత్సవ విగ్రహం కావాలి కదా ఎలా అనుకుంటే ఆ ఉత్సవ విగ్రహం ఢిల్లీ సుల్తాన్లు ఎవరో పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు దండయాత్రలు చేసినప్పుడు అంటే ఆ ఢిల్లీ వెళ్ళి మాకు మీరు తీసుకున్న విగ్రహాల్లో ఒకటి మాకు ఉత్సవ విగ్రహం మాకు కావాలి అన్నీ అంటే మాకు స్వామి కల్లో కనిపించి చెప్పారంటే మీ ఎవరు అలాంటిదో మాకు తెలియదు కదా, మేము చాలా విగ్రహాలు తెచ్చాం, మీకే కనుక శక్తి ఉంటే మీరే రప్పించుకోండి అంటే ఆయన బాస్మటం వేసుకుని రామాంజుల వారు పిలుస్తారు. పిలిచేసరికి ఆ విగ్రహం వచ్చి తన ఒడి మీద కూర్చుంటుంటుంది. అయితే అది ఆయన్నే సంపత్ కుమార్గా తీసుకొచ్చి అక్కడ ఉత్సవ విగ్రహంగా ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈలోగా రాజుకి ఆయన సుల్తాన్ ఉన్నాడు కదండి, ఢిల్లీ సుల్తాన్, వారి కూతురికి ఈ విగ్రహం మీద విపరీతమైన అభిమానం పెంచేసుకుని చాలా గొడవ పెడుతుంది. నాకు ఆ విగ్రహం కావాలని. ఇంకేం చేయలేక వేలుకోట వస్తారు. వేలుకోట వచ్చిన తర్వాత అప్పుడు ఆ విగ్రహాన్ని చూస్తూ అక్కడే పరంపదిస్తుంది. అందుకే ఆవిడకి బీబీ నాచ్యార్ అంటారు. ఆయన స్వామివారిలో ఐక్యం అయిపోయింది, ఆవిడకి బీబీ నాచ్యార్ అని పేరు వచ్చింది. ఈ విధంగా ప్రతి చోట కూడా రామాంజుల వారు విష్ణుతత్వాన్ని అన్నిటిని కూడా చాలా చక్కగా ప్రూవ్ చేయటం జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత ఇంకా ఆయన చివరి మేల్కోటలో వెళ్ళటానికి వీళ్ళు ఇష్టపడకపోతే అప్పుడు రామాంజుల వారు తనలాంటి విగ్రహాన్ని తయారు చేసి అప్పుడు గట్టిగా కౌగులించుకుని ఇందులో నేను ఉంటాను అని చెప్పేసి ఆయన ప్రాణ ప్రతిష్ఠ అందులో చేస్తారు. చేసి ఇక్కడ నుంచి నేను ఉన్నట్టే, ఇక్కడ ప్రాణం శారీరకంగా లేకపోయినా విగ్రహ రూపంలో నేను ఉన్నట్టే అని రామానుజ అంటే అది విగ్రహం అడిగాను అంటదంట. ఆ విధంగా వారికి ప్రూవ్ చేసి అక్కడే ఉంచుకుంటారు. ఇక్కడ శ్రీ పెరుంబూదుల్లో తనకి ఇష్టం వచ్చిన విధంగా విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ టైంలో రామాంజుల వారు శ్రీరంగంలో ఉంటారు. ఆయనకి కళ్ళు చేస్తున్న టైంలో ఈయన కళ్ళ నుంచి రక్తం రావటం, ఆయనకి అభిషేకాలు చేస్తున్నట్టు ఈయనకి ఎక్కడ ఊపిరాడకుండా అవటం, అదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న రామాంజులు అక్కడ ఉన్న రామాంజులు ఒక్కరే, వారే అక్కడ విగ్రహ రూపంలో ఉన్న వారు అక్కడ ఉన్నారు అని చెప్పడానికి జరిగింది. ఆ విధంగా 120 సంవత్సరాలు గడిచిపోయినాయండి శ్రీరంగంలో. ఇంకా చివరి దశ వచ్చేసింది ఆయనకి. ఇంకా పరంపదించే దశ వచ్చే టైంలో ఇంకా వారి శిష్యులను పిలిచి వారికి చేయాల్సిన హితబోధ అంతా చేసి ఆ తర్వాత ఆయన ప్రాణం పైనుంచి వెళ్ళిపోద్ది, బ్రహ్మరంధ్రం నుంచి పరంపదానికి వెళ్ళిపోద్ది. అయితే ఆయన మెటీరియల్ బాడీ ఇప్పటికీ ఉందనే అందరూ నమ్ముతారు. మీరు శ్రీరంగం వెళ్తే అక్కడ చూడొచ్చు. ఎందుకంటే శ్రీరంగనాథుడు ఆయన బాడీని ఏమీ చెయ్యొద్దు, అది ఉండాలి అని చెప్పేసి ఆయన అన్నారు కాబట్టి అలాగే ఉంటుంది జరుగుతుంది అనమాట. ఈ సంఘటనలు జరిగినాయి. అయితే ఒకసారి విష్ణుమూర్తి ఒక చిన్న బాలుడిగా బ్రహ్మచారిగా వచ్చి మీరు ఇవన్నీ మీ కూడా జనం అంతా తిరుగుతున్నారు, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని బ్రహ్మచారి అడిగితే అప్పుడు స్వామి చెప్తారు, నేను నా గొప్పతనం కాదు, మంత్రం యొక్క గొప్పతనం, తిరుమంత్రం యొక్క గొప్పతనం అంటే ఆ తిరుమంత్రం నాకు కూడా ఉపదేశించండి అని ఆ బ్రహ్మచారి అంటాం. ఆయన్నేమో పైన కూర్చోబెట్టడం, మీరు గురువులు కాబట్టి పైన కూర్చోండి అని ఈ బ్రహ్మచారి కింద కూర్చుని ఆయన చెప్తుంటే వింటుంటే అప్పుడు తర్వాత నామం పెట్టండి అని విన్న తర్వాత మీరు నాకు శంఖచక్రాలు ఇవ్వండి, నామం పెట్టండి అంటే పెట్టించుకున్న తర్వాత ఆయన ఎవరో కాదు విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తే ఆయనతో సంవత్సరాలు అయ్యాడు. అలాగే తిరుమలలో స్వామి ఎలాగ అయ్యారో అలాగా. ఆ తర్వాత లోపలికి వెళ్ళి విగ్రహాన్ని చూసేసరికి ఆ విగ్రహానికి స్వామి ఏది మన రామాంజుల వారు ఎలా పెట్టారో అదేవిధంగా విగ్రహానికి కూడా తిరునామం కనిపిస్తుంది అనమాట. ఆయన నవ్వుతో పలకరిస్తారు, అది నేను నీ దగ్గరకు వచ్చింది ఆ బ్రహ్మచారి నేనే అన్నట్టుగా. ఆ విధంగా ఇద్దరికి విష్ణుమూర్తి అవతారానికే ఆయన సంవత్సరాలు చేసి వారిద్దరికే కూడా రామాంజుల వారు గురువు అయ్యారు. ఇలా 120 సంవత్సరాలు రామాంజుల వారు ఉన్నట్టుగా మనకు చెప్తుంది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు 200 సంవత్సరాలు ఉంటారు అన్నట్టు. అంటే ఒకటేమో రామాంజ అవతారం, తర్వాత మలవాళ్ళ మామూలు అవతారంగా వచ్చి ఆయన ఒక 80 సంవత్సరాలు ఉన్నారు. ఈ విధంగా 200 సంవత్సరాలు గడిపారని మనకి చరిత్ర చెప్తుంది.
ఈ విధంగా రామానుజుల వారి చరిత్రని మన అదృష్టం కొద్దీ స్వాముల అనుగ్రహం వల్ల, స్వామి మంగళాశాసనాల వల్ల మనం రామానుజ చరిత్రని చెప్పుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో.